ఆల్రెడీ ఎక్కువ మన సిగ్గుతో చచ్చిపోతూ ఉంటాం. అది ఉమెన్స్ కాలేజ్ తీసుకొచ్చి ఇలా పడేస్తారు మధ్యలో. ఏంటి ఆ సింక్రనైజ్ ఏంటి? మా హార్మోనీ టీం లాగే మీరు పాడుతున్నారు, ఒకేసారి నవ్వుతున్నారు, ఒకేసారి క్లాప్ కొడుతున్నారు, ఎస్ అంటున్నారు. అసలు చాలా బాగా మెయింటైన్ చేశారు మ్యామ్, చాలా నిజంగా చెప్పారు. ఈసారి ఇండియన్ ఐడల్కి చాలామంది కంటెస్టెంట్స్ ఇక్కడ నుంచి వస్తున్నారన్నారు. సో వీ లుకింగ్ ఫార్వర్డ్. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్. నేను కార్తీక్ అసలు మామూలుగా we have so much fun in Indian Idol. So isari I think we'll come do an event ma'am here, an Indian Idol okay event. నాకు మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పిరేషన్. అంటే నేనేమి అమ్మలేదు, బట్ నమ్మాను. సో అలా ఐ లైక్ హిస్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్, హౌ హీ మేక్స్ హిస్ డే టు కీప్ యూ ఆల్ సో సేఫ్, సెక్యూర్డ్. అంత మీకు నమ్మకం వచ్చి మీకు అంత ఇంత పెద్ద కాలేజ్ కట్టి ఇంత. సో ఐ లైక్ హిమ్ ఫర్ దాట్. అండ్ టాకింగ్ అబౌట్ నీరజ కోన వచ్చి ఒక వెరీ గుడ్ స్టైలిస్ట్. షీ కెన్ మేక్ ఎనీవన్ లుక్ రియల్లీ గుడ్. సో ఫస్ట్ తను వెరీ గుడ్ స్టైలిస్ట్. షీ కెన్ అండర్స్టాండ్ ఒక పర్సన్స్ యాటిట్యూడ్ అండ్ షీ కెన్ స్టైల్ దెమ్ ద వే. అంటే సమాంతకి చాలామందికి షీ స్టైల్డ్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్. దాని తర్వాత ఎక్కడో నాకు ఒక కవిగా పరిచయం నీరజ. ఈ వర్షానికి స్పర్శ ఉంటేని ఆ లిరిక్ రాసింది ఎవరు తెలుసా? నీరజ కోన. షీ రోట్ దట్ లిరిక్. సో నిన్నిలా పాటలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద లిరిక్ నీరజ రాసింది. నీరజ రాసింది ఇంకో పాట ఉంది, మాయామి అని. ఆ పాట కూడా నీరజ రాసింది. సో చాలా లిరికల్గా చాలా కొంచెం మంచి దమ్ ఉంది అమ్మాయికి. చాలా షీ రోట్ అ బుక్ ఆల్సో. మీరు గూగుల్లో ఇఫ్ యూ కెన్ సీ, స్టిల్ దట్ బుక్ ఇస్ అవైలబుల్. ఓకే, అమెజాన్లో. ఓకే సరే, ఫ్రీగా వస్తే తీసుకోండి. ఆ బుక్ షీ రోట్ వన్ బుక్. త్రివిక్రమ్ గారు ఆయన చదివి ఈ అమ్మాయి కొంచెం డీప్ అబ్బా, గుడ్, వెరీ గుడ్. అవును సార్ డైరెక్ట్ కూడా చేస్తుంది అన్నాడు. ఎంత ఈజీ అయిపోయింది డైరెక్షన్ ఈ కాలంలో అని అన్నారు. బట్ నీరజ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. తెలుసు కదా, వాస్ అవర్ ఫస్ట్ డ్రీమ్. అండ్ ఆ డ్రీమ్లో we all wanted to support her really hard because చాలా కష్టపడి వచ్చింది. even though she comes from a great family, she went through all alone. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేకుండా she worked very hard for her success. సో దానికి మన సిద్ధు బాయ్, నా డీజే, నన్ను అడుగుంటే బ్రదర్ మీకు బెస్ట్ డైలాగ్ నన్ను ఎవరన్నా అడుగుంటే నేనేం చెప్తాను తెలుసా? మైదా పిండి. సో నేను డీజే టిల్లుతో ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. లాక్డౌన్లో నాకు కరోనా వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలని తోచకుండా త్రివిక్రమ్ గారు నీకు ఎలానో 10 రోజులు అవుతుంది తగ్గడానికి, ఈ 10 రోజుల్లో ఈ ఆర్ఆర్ చేసేసి అన్నారు. ఆ 10 daysలో ఐ డిడ్ ద డీజే టిల్లు బిఫోర్ భీమ్లా నాయక్. ఇట్స్ వెరీ హ్యాపీ బ్రదర్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే డీజే టిల్లు ఇస్ ఫన్. ఆల్రెడీ మనకేం కావాలి? రాత్రి ఒక చిన్న మంచి ఫన్ కావాలి, ఎవ్రీడే ఫన్గా బతకాలి, అంతే కదా. దానికి వీ హ్యావ్ టు మేనిఫెస్ట్ అండ్ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ శ్రీనిధి అండ్ రాశి కేమ్ ఆన్ బోర్డ్. స్క్రిప్ట్ స్టార్ట్ అయిన రోజు నుంచి వీళ్ళిద్దరి పేర్లే ఉంది. సో షీ మేనిఫెస్టెడ్ వెరీ హార్డ్ నీరజ. అండ్ ఈ సినిమాకి నిజంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ విశ్వప్రసాద్ గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ నీరజ అండ్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ స్పెండింగ్ మనీ ఫర్ దిస్ అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ ద స్క్రిప్ట్. నిజంగా చాలా మంచి స్క్రిప్ట్. డీపర్గా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద స్క్రిప్ట్, బట్ October 17th ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. సో డెఫినెట్గా యూ ఆల్ విల్ బి వెరీ హ్యాపీ సీయింగ్ దిస్ ఫిల్మ్స్. చాలా ఇంకో 2-3 పాటలు ఉంది. నెక్స్ట్ పాట ఈ సాంగ్ సిద్ పాడాడు, నెక్స్ట్ సాంగ్ కార్తిక్ పాడాడు. సో ఆ సాంగ్ కూడా వీఆర్ షూటింగ్ ఎ వీడియో అండ్ మళ్ళీ వచ్చి లాంచ్ చేస్తాం ఇక్కడ. అండ్ శ్రీనిధి రాలేదు, బట్ ఈ పాటలో నా తొలి ప్రేమ సినిమాలో మళ్ళీ ఫీల్ అయ్యా. సో లైక్ రాశి ఇస్ దేర్ అండ్ శ్రీనిధి అండ్ హర్ష కూడా చాలా బాగా చేశాడు. సో ఫిల్మ్ కొంచెం ఆల్ ఫుటేజ్ అంతా చూశాను. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై బెస్ట్ టు దిస్ ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు వర్క్ రియల్లీ గుడ్. సో థ్యాంక్ యూ నీరజ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ సిద్ధు బాయ్. Love you, bro. Thank you, guys.